హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ ఫనీ. వెల్కమ్ టు దిస్ ఈస్ ఫనీ. ఎలా అనిపించింది ఇందాక ప్రోమో? అనిపించడానికి ఏముంది, యాస్టీజ్గా ఇంతకుముందు ఉన్న ప్రోమోకి జస్ట్ డేట్ అండ్ టైం మాత్రమే అనౌన్స్ చేశారనమాట. సో ఈ సెటప్ అంతా బాగుందా? మీకోసమే కొంచెం డిఫరెంట్గా థింక్ చేసి ఇలా ఏదో ప్లాన్ చేశారనమాట నాకున్న బడ్జెట్లో. ఎనివే చూసుకుంటే ఫస్ట్ సెప్టెంబర్ 1st, ఎస్, నేను ముందు నుంచి చెప్పుకుంటూనే వస్తున్నాను. నా రైట్ ఫ్రమ్ ద బిగ్ బాస్ ఈ సీజన్ వీడియోకి సంబంధించి నేను చేస్తున్న దగ్గర నుంచి, నా ఫస్ట్ వీడియో దగ్గర నుంచి కూడా సెప్టెంబర్ 1st ఉండే ఛాన్సే ఎక్కువ ఉంది. ఎందుకంటే సెప్టెంబర్ 8th సండే అయినా కూడా 7th వినాయక చవితి అవటం మూలాన ఖచ్చితంగా ఆ వినాయక చవితి సెలబ్రేషన్స్ అనేవి బిగ్ బాస్లో ప్రతిసారి చేస్తారు కాబట్టి ఈసారి అది మిస్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి 8th పెట్టరు, 1stకే ఉండే అవకాశమే ఆల్మోస్ట్ 99% ఉంది అనుకున్నా. ఈరోజు అది 100% అయిపోయి మనకి డైరెక్ట్గా ప్రోమోనే రిలీజ్ చేశారు. అండ్ ఇంకోటి, ప్రతిసారి ఫినాల్ అనేది 6కి స్టార్ట్ అవుతుంది, ఈసారి మటుకు 7కి స్టార్ట్ అవుతుంది. మేబీ కంపారిటివ్లీ చూసుకుంటే ఆ ఇంట్రడక్షన్స్ కానీ, ఏవీస్ కానీ, డాన్సులు కానీ అన్నీ త్వరగా 6 to 10, 11 అంతసేపు ఆడియన్స్ని హోల్డ్ చేసే బదులు వాళ్ళ పేషెన్స్ని టెస్ట్ చేసి అంతసేపు హోల్డ్ చేస్తారో లేదో, టీఆర్పీలు ఏమైనా అవుతాయేమో అని ఎందుకు వచ్చిన బాధరా అనుకుంటూ 6 తీసేసి 7కే పెట్టేస్తే అరౌండ్ 9:30కో 10కో అవగొట్టేస్తే అయిపోతుంది కదా. మళ్ళీ ఆ స్లాట్లో ఇంకోటి ఏదో వస్తుంది ప్రోగ్రామ్, ఎందుకులే అన్నట్టుగా అలా ముగించినట్టుగా అయితే మనం అర్థం చేసుకోవచ్చు. సెప్టెంబర్ 1st అండ్ 7 o'clockకి మనకి ఆబ్వియస్లీ స్టార్ మాలో మనకి టెలికాస్ట్ అవుతుంది. అండ్ మరొక సైడ్ హాట్స్టార్లో చూసే వాళ్ళకి హాట్స్టార్లో కూడా అదే టైంకి అదే మీటర్లో టెలికాస్ట్ అయితే అవుతుంది అనమాట, అదే టైమింగ్స్లో. అండ్ కంటెస్టెంట్స్ చూసుకుంటే ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియోస్లో మనం చాలాసార్లు చెప్పుకున్నాం. వాళ్ళతో పాటు ఇంకా కొన్ని ఫ్రెష్ నేమ్స్ అయితే మనకి యాడ్ అయ్యాయి. ఈ యాడ్ అయిన ఫ్రెష్ నేమ్స్లో కొన్ని ఇంట్రెస్టింగ్ నేమ్స్ నాకు భలే అనిపించాయి అనమాట. ముందుగా అభినవ్ గోమటం, కమలాసన్ ఆట్ మస్తు షేడ్స్ ఉన్నాయిరా నీలో అంటూ ఈ డైలాగుల ద్వారా, మనకి పేరు కంటే కూడా ఈ డైలాగుల ద్వారానే ఎక్కువ పాపులర్ అయిన మనిషి, కమిడియన్ కమ్ హీరో కూడా. ఎందుకంటే ఇప్పుడు రీసెంట్గా సినిమాలు కూడా చేశారు. మస్తు షేడ్స్ ఉన్నాయిరా అంటూ ఒక సినిమా కూడా విడుదలైంది హీరోగా. సో ఆ సినిమా ఆడకపోయినా కానీ ఆ మార్క్ అయితే ఆయన సెట్ చేయగలిగాడు అనమాట. సో అభినవ్ గోమటం వస్తే మటుకు డెఫినెట్లీ చాలా చాలా బాగుంటుంది షోలో. ఈ సీజన్లో అబ్బా ఈయన రాబోతున్నారా అన్నట్టుగా పేరు వినగానే ఎగ్జైట్మెంట్ అనిపించిన పేరు అయితే అభినవ్ గోమటం. వస్తే మటుకు అదిరిపోతుంది. చాలా నిదానంగా ఉంటూనే ఆయన వేయగలిగే పంచెస్ వేస్తూ ఉంటారన్నమాట. ఒక కృష్ణ భగవాన్ గారి స్టైల్ తెలుసు కదా, ఆయన నవ్వకుండా, ఆయన నిదానంగా ఓవర్గా చేసేయకుండా అవునా అంత సీన్ ఉందా అంటూ ఈ టైప్లో చేయగలిగే కమెడియన్ అనమాట. వస్తే చాలా ఎంటర్టైన్మెంట్ పరంగా చాలా బాగుంటుందని నా పర్సనలీ ఫెల్ట్. అండ్ తర్వాత చూసుకుంటే పెళ్లి చూపులు సినిమా చూశారు కదా, అందులో అభయ్ బేతిగంటి అని మీరు చూస్తూనే ఉన్నారు ఫోటో. సో ఈయన కూడా రాబోతున్నట్టుగా అయితే ఇన్ఫర్మేషన్ ఉంది. తెలంగాణ స్లాంగ్లో మంచి కామెడీ జనరేట్ చేసే కమెడియన్ అవుతాడు. సో ఈయన కూడా ఎంటర్టైన్మెంట్ కోషంట్లో మటుకు డెఫినెట్లీ ఈయనకి మంచి స్థానం లభించే అవకాశం అయితే ఉన్నట్టుగా మనకి తెలుసు. అండ్ ఇంకొకరు తేజ గారి సినిమాల్లో ఇంతకుముందు ఒకసారి హోరా హోరీ అనే సినిమా వచ్చింది, ఆ సినిమాలో హీరో అభిరామ్ వర్మ అని. సో ఈయన కూడా రాబోతున్నట్టుగా అయితే ఇన్ఫర్మేషన్ ఉంది. ఈయన బేసిక్గా ఏంటంటే సినిమాల్లో పెద్దగా హీరోగా బ్రేక్ రాలేదు కాబట్టి మేబీ ఇప్పుడు బిగ్ బాస్లోకి వచ్చాక ఆయన ఏదైనా ప్రూవ్ చేసుకోగలిగితే, భలే చేశాడ్రా అదరగొట్టాడ్రా అన్నట్టుగా ఏదైనా ప్రూవ్ చేసుకోగలిగితే డెఫినెట్లీ ఈయన బిగ్ బాస్ క్రేజ్ అనేది బయటకి వెళ్ళాక సినిమాల్లో బాగా యూజ్ అయ్యే అవకాశం అయితే క్లియర్గా ఉందన్నమాట. సో డెఫినెట్లీ ఈయన ముందుకెళ్ళగలిగితే, ఆయన ప్రూవ్ చేసుకోగలిగితే చాలా వరకు స్కోప్ ఉన్న ఒక కంటెస్టెంట్ అనమాట. చూసుకుంటే మిస్ ఆంధ్ర, ఇంతకు ముందు ఎక్స్ మిస్ ఆంధ్ర సహా కృష్ణన్ అని ఈవిడ కూడా రాబోతున్నట్టుగా అయితే ఇన్ఫర్మేషన్ ఉంది. ఈసారి గ్లామర్ డాల్ గా డెఫినెట్లీ వీకెండ్ షోస్ లో అదరగొట్టినా కూడా మిగతా యాంగిల్స్ లో కూడా తను బాగా కంటెంట్ ఇవ్వగలుగుతామంటే డెఫినెట్లీ అటు గ్లామరే కాదు ఇటు టాలెంట్ కూడా ఉంది అన్నట్టుగా చాలా వరకు ముందుకెళ్ళే అవకాశం అయితే ఉందన్నమాట. అండ్ వీళ్ళతో పాటు ఇంకొక ఇంట్రెస్టింగ్ పేరు నాకు ఏమనిపించిందంటే నందమూరి హీరోల్లో నందమూరి కృష్ణ చైతన్య గారు, ఆయన కూడా వస్తున్నారు అన్నట్టుగా సోషల్ మీడియాలో బాగా ఇదవుతుంది. అంటే ఆయన సోషల్ మీడియాలో బాగా పాపులర్ అయ్యారు. ఆఫ్ కోర్స్ అది పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా, బేసిక్గా ఈ రోజుల్లో పాజిటివ్ నెగిటివ్ పక్కన పెడితే జనాల నోళ్ళల్లో ఉన్నారా లేదా, జనాల ట్రోల్స్లో అయినా సరే పొగడ్తల్లో అయినా సరే జనాలు మాట్లాడుకోవాలి. సో అలా జనాలు మాట్లాడుకునే వాళ్ళలో కృష్ణ చైతన్య గారు బాగా ఉన్నారనమాట. సో ఆయన కూడా రాబోతున్నట్టుగా తెలుస్తుంది. బట్ ఐ డోంట్ థింక్ సో ఆయన వస్తారని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే అంత పెద్ద ఫ్యామిలీలోంచి ఉన్న హీరో, అది కూడా హీరో లాగా కూడా చేసిన ఒక మనిషి రీసెంట్ గా బ్రీత్ అనే ఒక సినిమా కూడా చేశారు. సో ఆయన ఐ డోంట్ థింక్ సో హెల్కమ్. ఎందుకంటే ఆయన హీరోగా సినిమాలు ఫ్లాప్ అయి ఉండొచ్చు, కానీ ఆ ఫ్యామిలీ చాలా పెద్ద ఫ్యామిలీ కదా. అంత పెద్ద ఫ్యామిలీ నుంచి హీరో సినిమాలు ఫ్లాప్ అయితే ఇంకోటి తీస్తారు, మళ్ళీ ఇంకోటి తీస్తారు, మళ్ళీ ఇంకోటి తీస్తారు, అలా 100 సినిమాలు అనేది తీస్తూ వెళ్తారు.
బట్ ఐ డోంట్ థింక్ సో బిగ్ బాస్కి వస్తారని నేను అనుకోవట్లేదు. బట్ మేబీ ఎక్స్పీరియన్స్ చేద్దాం అన్నట్టుగా అంతకుముందు శ్రీముఖి లాంటి వాళ్ళు ఎలా వచ్చారో, వాళ్ళకి క్రేజ్ ఉన్నా కూడా బిగ్ బాస్ లాంటి షో వాళ్ళకి అవసరం లేకున్నా కూడా బిగ్ బాస్ మీద ప్యాషన్తో ఎక్స్పీరియన్స్ చేయడానికి అయితే ఎలాగైతే వచ్చారో అలా కూడా కృష్ణ చైతన్య గారు వస్తే నీకు ఎంతవరకు హెల్ప్ అవుతుందో లేదో పక్కన పెడితే ఆడియన్స్కి డెఫినెట్లీ ఎక్కువ వాళ్ళ నోట్లలో నాన్న ఒక మనిషి కాబట్టి, ఒక పేరు కాబట్టి ఖచ్చితంగా ఆడియన్స్ కూడా బాగా ఎంజాయ్ చేసే అవకాశం అయితే ఫుల్గా ఉందన్నమాట. సో ప్రస్తుతానికి ఉన్న చాలా లిమిటెడ్ పేర్లలో ఇవన్నమాట. కొత్తగా వచ్చిన పేర్లు, వేరే పేర్లు ఏంటి అనేవి నేను ఆల్రెడీ నా ప్రీవియస్ వీడియోలో అయితే చెప్పాను. సో ఆ వీడియో చూడండి. తర్వాత చూసుకుంటే బిగ్ బాస్ September 1st నుంచి వస్తుంది కాబట్టి డెఫినెట్లీ నా వీడియోస్ ఎప్పటికప్పుడు యాజ్ ఇట్ ఈస్ రివ్యూ, నైట్ ఎపిసోడ్ రివ్యూ అయినా కానీ, ఓటింగ్ వీడియోస్ అయినా కానీ, నా ఎపిసోడ్ రివ్యూస్ కంటే కూడా ఓటింగ్ వీడియోస్ ఎక్కువ మంది చూస్తుంటారు, ఎక్కువ మంది ఫాలో అవుతుంటారు. సో ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ ఎప్పటిలాగే మంచి కంటెంట్ ఇస్తూ మీ ముందుకైతే రాబోతున్నాను. సో లెట్స్ వెయిట్ అండ్ సీ. ఈసారి ఇరగొట్టేద్దాం రివ్యూస్. అండ్ థ్యాంక్స్ అలాట్ ఫర్ వాచింగ్. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాగే క్వాలిటీ కంటెంట్తో ఇరగ కుమ్మేసుకుందాం. బాయ్.